ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ పహల్గాం ఘటన అని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుండాలన్నారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ పహల్గాం ఘటన అని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. హైదరాబాద్ లో ఎంసీఆర్ హెచ్ఆర్డి కార్యాలయంలో రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొనడం జరిగింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి 100 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే సందర్భంగా ఆయన ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై అంటే ఉక్కుపాదం మోపేందుకు మోడీ ప్రభుత్వం ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ పెహల్గాం సంఘటన, తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీ బలికాక తప్పదు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా అయితే చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. ఎందుకు యావత్ భారతదేశం మొత్తం కూడా మోడీకి అండగా నిలవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో పర్యాటకం టూరిజం అభివృద్ధి చెంది అక్కడ స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వస్తున్నాయన్న నేపథ్యంలో పాకిస్తాన్ కుట్ర చేసి భారతదేశ అభివృద్ధి ఓర్చుకోలేక కుట్ర చేసి పహల్గాం సంఘటన కుట్రకు తెరలేపిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. కూకటి వేళ్లతో ఉగ్రవాదాన్ని మొత్తం కూడా పెగిల్చి వేస్తామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఉగ్రవాదాన్ని ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి మొత్తం కూడా పాకిస్తాన్ తీసుకుపోయే చర్యలపై, పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలపైన ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఈ విషయంలో ఊరుకునే ప్రసక్తి లేదు. భారత ప్రభుత్వం కఠిన చర్యలు ఉంటాయి. పాకిస్తాన్ దేశానికి వెన్ను వణుకు పుట్టే విధంగా ఈ యొక్క భారత ప్రభుత్వం చర్యలు ఉండబోతున్నాయి. ఊహించని విధంగా అయితే భారత ప్రభుత్వం తిప్పి కొడుతుంది. ఉగ్రవాదం నశించే వరకు కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం చర్యలు ఉంటూ ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరుగుతున్న అభివృద్ధి, భారతదేశానికి సంబంధించిన అభివృద్ధి తట్టుకోలేక ఈ విధంగా పాకి చర్యలకు దిగింది. దీన్ని ఖచ్చితంగా భారత ప్రభుత్వం తిప్పి కొడుతుంది. పాకిస్తాన్ కనీసం అంటే ఏదైతే ఆర్థికంగా క్షీణించిపోయి అడుగు తినే పరిస్థితిలో ఉన్నా కానీ అడుగు తినే పరిస్థితిలో భిక్షమెత్తుకునే దుస్థితికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. దాన్ని చూసి ఓర్వలేక పాకిస్తాన్ ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనికి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ యొక్క చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులేస్తుంటే పాకిస్తాన్ చూసి ఓర్వలేక ఈ సంఘటనను ఉగ్రవాదులను ఉసిగొల్పి ఏదైతే టూరిజం అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా కాశ్మీర్ ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ స్థానిక యువకులకు పెద్ద ఎత్తున టూరిజం ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ చూసి ఓర్చుకోలేక ఈ ఉగ్రవాద చర్యకు కుట్ర తెరలేపింది. ఈ చర్యకు పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ని ఉగ్రవాదాన్ని వదిలిపెట్టలేదు. పాక్ వెన్నులో వణుకు పుట్టే విధంగా ఒక చర్యలు ఉంటాయి. అప్పటి వరకు కూడా ఉగ్రవాదం పూర్తిగా అంతమొందించే వరకు కూడా భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలను మానుకోదు. ఉగ్రవాదం పూర్తిగా అంతమొందించే వరకు ఈ యొక్క భారత ప్రభుత్వం చర్యలు ఉంటుంది. దీనికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు
మోడీకి అండగా నిలవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ హరికృష్ణ. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పహల్గాం ఘటన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుండబోతున్నాయన్నారు. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబడిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏ సంబంధం లేని వ్యక్తులను హత్య చేయడము ఇంతగా దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బట్ ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. చాలా